మన ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీలైనా గానీ, గూగుల్ టీవీలైనా గానీ ఉంటాయి. మరి గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ నిజంగానే ఒకటే ఓఎస్సా? లేదా డిఫరెంట్ ఓఎస్సా? ఒకవేళ నిజంగానే డిఫరెంట్ ఓఎస్ మీ ఇంట్లో గూగుల్ టీవీ ఉంది, లేదా పక్కోళ్ళ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉంది. మరి రెండిట్లో మనకు సేమ్ పర్ఫార్మెన్స్ లెవెల్ అయితే ఉంటదా? అలాగే మనకు యాప్స్ అనేవి అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయా? అప్పుడప్పుడు మనకు క్రాష్ అయితే అవుతుంటాయి. అండ్ టీవీ కూడా రీస్టార్ట్ అయితే అవుతుంటది. అండ్ అదే విధంగా పర్ఫార్మెన్స్ కూడా అంత బాగైతే ఉండదు. దీనికి ఏం కారణమైతే అనుకుంటున్నారు? అదేంటో ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వీడియోస్ కావాలంటే కంపల్సరీ మీరు లైక్ చేస్తేనే ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ కమింగ్ సూన్‌లో అయితే రావడం అయితే జరుగుతాయి. మీ సపోర్ట్ అయితే ఉండాలి ఏది చేయాలన్నా గానీ. ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో నేను మంచి డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తున్నాను. తక్కువ ప్రైస్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. మీరు మనీ నిజంగానే సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది, దాన్ని స్కాన్ చేసినా కూడా ఈజీగా మీరు జాయిన్ అయితే అయిపోతారు. ఆండ్రాయిడ్ టీవీ అలాగే గూగుల్ టీవీ మరి ఎందుకు మనకి అంత పర్ఫార్మెన్స్ లోగా అయితే ఉంటాయి, యాప్స్ అనేవి క్రాష్ అయితే అవుతుంటాయి, మరి ఏంటి రీజన్ అనే దాని గురించి ఒకసారి ఆలోచించారా? కార్టెక్స్ A55 అనే ప్రాసెస్ని మీరు చూసారా? ఎందుకంటే మీరు 30,000లో ఉన్న టీవీలో అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50,000లో ఉన్న 45,000లో ఉన్న అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సేమ్ ప్రాసెసర్ని అయితే తీసుకొని అయితే వస్తారు. మీరు ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకు మొబైలే తీసుకోండి ఎగ్జాంపుల్. మన మొబైల్లో 20,000-25,000 ఉన్న మొబైల్లో ఒకే ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ 30,000-35,000లో ఉన్న మొబైల్లో కూడా డిఫరెంట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ 40 అండ్ 45,000లో ఉన్న ప్రైస్ గల రేంజ్ గల మొబైల్లో కూడా మనకి ఇంకో ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ పైసా పెట్టే కొద్దీ ప్రాసెసర్లు చేంజ్ అవుతున్నాయి అండ్ మనకు పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా చేంజ్ అవుతుంది. కానీ టీవీకి వచ్చేసరికి అది మాత్రం చేంజ్ అయితే అవ్వట్లేదు. మరి ఏంటి కారణం అంటే కంపెనీస్ అనేది ఖచ్చితంగా అయితే చెప్పగలను. కంపెనీస్ ఖచ్చితంగా చేంజ్ అయితే తీసుకొని అయితే రావాలి. అండ్ ఇంకొకటి నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే ఐఎన్టీవీలో కూడా పవర్ఫుల్ ప్రాసెసర్లు అయితే అసలుకైతే ఉండవు. బేసికల్లీ అన్ని కంపెనీస్ వచ్చేసరికి మీడియాటెక్ కానీ అమెలాజిక్ కానీ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తుంటాయి. మీడియాటెక్ వినే ఉంటారు కదా, మీడియాటెక్ లో ప్రీమియం ప్రాసెసర్లతో కూడా మనకైతే టీవీలో లాంచ్ అయితే చేశారు. కానీ మన ఇండియాలో మాత్రం అలాంటి ప్రీమియం ప్రాసెసర్లు అయితే నేను ఒక్క దాంట్లో కూడా అయితే చూడలేదు. మీరు చూసారా అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు. మోస్ట్లీ మనకు కార్టెక్స్ A55, కార్టెక్స్ A54-3 ఇలా అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడెప్పుడు 2022లో ఈ కార్టెక్స్ A53 దానికి కొంచెం లిటిల్ బిట్ ఇంతనే అప్డేట్ చేసేసి A55 అనేది తీసుకుని అయితే వచ్చారు. సో అది 30,000-35,000 మనం పెడుతున్నాం. మొబైల్ అయితే చేంజ్ అయితే అవుతుంది, కానీ టీవీలో అయితే చేంజ్ అయితే అవ్వట్లేదు. ఇది మాత్రం దారుణం. మరి ఇంకోటి అయితే అబ్జర్వ్ అయితే చేశారా, మొబైల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ ప్రాసెసర్లు అయితే చూస్తాం. డిఫరెంట్ ప్రాసెసర్లు అయితే చూస్తాం. ఆ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్లు తీసుకొస్తుంది. కానీ టీవీ రంగంలోకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ నుంచి ఎలాంటి ప్రాసెసర్లు అయితే తీసుకొని అయితే రాలేదు. ఇది ఒక దారుణం అని కూడా నేనైతే చెప్తాను. మనకు మెయిన్ బిగ్ ప్రాబ్లం అయితే ఉంది ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ టీవీలో. ఏంటిదంటే ర్యామ్ అనేది మీరు చూసారా? 2022లో అలాగే ర్యామ్ తీసుకొచ్చారు. 2023లో కూడా సేమ్ ర్యామ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024లో కూడా సేమ్ ర్యామ్ అయితే కొన్ని లాంచ్ అయితే చేస్తున్నారు. అదేనండి మనకు 32 అండ్ 43 ఫుల్ హెచ్డీ కానీ ఇలా అయితే ఉంటాయి కదా. దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. మీరు 43, 4K, 50, 55, 65 ఇలాంటి లెవెల్లో ఉన్న టీవీస్లో చూస్తే మీకు 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకోటి మన మొబైల్ ఉంది. మొబైల్ సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే ప్రాసెసర్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు ర్యామ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆలోచించండి, 25,000లో మనకు 6 GB 8 GB ర్యామ్ ఇస్తారు. అదే ఇంకొకటి మనం పోల్చుకుంటే 10,000-15,000 ఆర్ 20,000 10,000-20,000 మధ్యలో 18,000 50,000 ఉన్న దాంట్లో కూడా మనకు 6 GB ర్యామ్ అయితే ఉంటుంది, 4 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకా మీరు వర్చువల్ ర్యామ్ అని కూడా తీసుకుని అయితే వస్తున్నారు. కానీ మరి టీవీలో ఎలాంటి వర్చువల్ ర్యామ్ తీసుకురావట్లేరు, ఎలాంటి ర్యామ్ని పొడిగించట్లేదు. అంటే 2 GB తోటి పోల్చుకొని 3 GBకి అయితే కొన్ని టీవీస్ తీసుకొస్తున్నాయి. కానీ 3 GB కంటే ఎక్కువగా రావట్లేదు. 6 GB, 8 GB, 12 GB ఇలా ఎందుకు తీసుకురావట్లేదు? అదే మనకు మొబైల్ ప్రైస్ సేమ్గా అయితే ఉంటుంది, ఇక్కడ టీవీ ప్రైస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. కొన్ని టీవీస్ ప్రైస్ ఎక్కువ కూడా అయితే ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. మెయిన్గా మనకు పర్ఫార్మెన్స్ కూడా లాగ్ అవ్వడానికి. ఇంతతోటి ఆండ్రాయిడ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అయితే అనుకోకండి. ఓన్లీ ర్యామ్ అండ్ పర్ఫార్మెన్స్ అని కూడా కాదు, మనకు ఆండ్రాయిడ్ వర్షన్స్ అనేది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు థింక్ చేయండి,
మొబైల్‌లో మీరు చెక్ చేస్తే మనకు ఆండ్రాయిడ్ వెర్షన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏమైనా అప్డేట్ తెస్తే అప్డేట్ వస్తుంది. మనకు 3 ఇయర్స్ వరకు అప్డేట్ ఇస్తా అయితే అంటారు. ఆండ్రాయిడ్ 13 చూస్తే నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 14 వస్తది, 15 వస్తది. కానీ అదే టీవీలో చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఏదైతే టీవీ అయితే కొన్నామో ఆండ్రాయిడ్ 9 తోటి వచ్చిందో స్టిల్ ఇప్పటికి 2024లో కూడా ఆండ్రాయిడ్ 9 ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూస్తే మీరు ఒకటి OnePlus Q1 అయితే ఉంది కదా, 55 ఇంచెస్ టీవీ లాంచ్ చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తుంది, వాళ్ళు లాంచింగ్ చేసేటప్పుడు నేను చూశాను. వాళ్ళు ఏం చెప్పారంటే 3 ఇయర్స్ మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి స్టిల్ OnePlus Q1 55 ఇంచెస్ టీవీ కొన్న వాళ్ళకు ఆండ్రాయిడ్ 9 ఉంటది. అది మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా OnePlus Q1 55 ఇంచెస్ టీవీ ఎవరైనా యూజ్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి భయ్య, మీ యొక్క టీవీలో ఎలాంటి అప్డేట్ అయితే ఉంది. ఇంకొకటి, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, OnePlus మ్యాక్సిమం టీవీ రంగంలో క్లోజ్ అయితే అయిపోతుందని అయితే నేను చేశాను. మేబీ అదే కావచ్చు మీరు అప్డేట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ OnePlus ఒక్కటే తప్పు కాదు, అన్నీ ఇప్పుడు థామ్సన్ అయినా కానీ, ఏసర్ అయినా కానీ, అలాగే హైసెన్స్ అయినా కానీ, ఇంకా మనం పోల్చుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎంఐ అయినా కానీ, షామీ అయినా కానీ, ఇలా అయితే ఉన్నాయి కదా, రెడ్మీ, ఇవన్నీ ఉన్నాయి కదా, సాన్యో, ఇవన్నీ ఉన్నాయి కదా కంపెనీస్. ఈ కంపెనీస్ కూడా ఒక్కరు కూడా ఈ యొక్క గూగుల్ తోటి చర్చించవు కొత్త కొత్త న్యూ అప్డేట్స్ రిలీజ్ చేయమని. అండ్ అలాగే గూగుల్ కూడా పట్టించుకోదు. గూగుల్ పట్టించుకుందా అంటే ఒక చిన్న మంచి అప్డేట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు 2023 మిడ్లో. అది ఇంతకుముందుకు మీరు చూసినట్లయితే ఆండ్రాయిడ్ 8 వర్షన్తో ఉన్న యూఐని అయితే మీరు అన్ని టీవీస్లో చూస్తారు. ఇప్పటికీ స్టిల్ మీరు ఓల్డ్ టీవీ యూజ్ చేస్తున్నారంటే అలాంటి ఓఎస్ అయితే ఉంటుంది. దానికి కొంచెం బెటర్ వేలో మొత్తం యూఐని అయితే చేంజ్ అయితే చేశారు. యూఐని చేంజ్ చేసి వాళ్ళు ఏమని తీసుకొచ్చారంటే గూగుల్ టీవీ అనేది తీసుకొని అయితే వచ్చారు. అదే ఇప్పుడు ఇంతకుముందుకు ఒకసారి నేను ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఆండ్రాయిడ్ టీవీ సేమా అలాగే గూగుల్ టీవీ కూడా సేమా అంటే రెండు సేమే. ఎందుకంటే ఆండ్రాయిడ్ వర్షన్లో మనకు ఒక గూగుల్ అనేది ఒక లేయర్ వర్షన్. ఆ గూగుల్ లేయర్ వర్షన్లో మనకు మెయిన్గా ఆండ్రాయిడ్ 11 తోటి ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఆండ్రాయిడ్ 12 తోటి ఇన్బిల్ట్ అవుతుంది ఈ యొక్క గూగుల్ టీవీ అనేది. కానీ నేనైతే ఒక్కటైతే ఒప్పుకోవాలి, ఇంత ముందుకున్న ఆండ్రాయిడ్ యూఐ కంటే ల్యాగ్ లేకుండా కొంచెం బెటర్గా ఈ యొక్క గూగుల్ టీవీ ఓఎస్ అనేది ఉందని అయితే కొంచెం నేనైతే ఒప్పుకోవచ్చు. అయినా కానీ కొన్ని టీవీస్లో గూగుల్ టీవీ అనేది కూడా మనకు ఆల్మోస్ట్ ఓపెన్ టీవీ ఆన్ చేయగానే చాలా లోడింగ్ టైం తీసుకుంటుంది. లోడింగ్ టైం తీసుకున్నా కూడా కొంచెం ల్యాగీ అయితే ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ మీరు ఏదైతే టీవీ కొంటారో ఆ టీవీ కొన్న ఆండ్రాయిడ్ వర్షనే ఉంటుంది, కానీ ఒక్క అప్డేట్ కూడా అయితే రాదు భయ్యా. ఈవెన్ నేను సోనీ టీవీలో కూడా చూశాను, ఆండ్రాయిడ్ వర్షన్ కొత్తది ఏమైనా కానీ అప్డేట్ అయితే రాలేదు. అందుకనేమో మనకి ఎల్జీ కానీ అండ్ అదేవిధంగా మనకు సామ్సంగ్ ఇవన్నీ ఓన్ ఓఎస్ అయితే తీసుకొని అయితే వస్తాయి. సో దానివల్ల మరి ఆ టీవీస్ కొన్న వాళ్ళకు బెటర్గా అయితే ఉంటుంది. కొన్ని అప్డేట్స్ తీసుకురావడానికి ఒక ఆలోచన అయితే ఉంటుంది ఆ యొక్క ఓన్ వాయిస్ తోటి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ గూగుల్ అనేది ఎలాంటి ఓఎస్ అప్డేట్ అయితే తీసుకొని రాలేదు. ఖచ్చితంగా గూగుల్ అయితే ఒక టీవీ ఓఎస్లో కూడా కొంచెం అప్డేట్స్ అయితే తీసుకొని అయితే రావాలి. కొత్త వర్షన్స్ కూడా అయితే తీసుకొని అయితే రావాలి. ఎలాగైతే మొబైల్ రంగంలో ఎన్ని కొత్త ఆండ్రాయిడ్ 12, 13, 14, 15 ఇలా అయితే ఎలాగైతే చేస్తున్నారో ఈ యొక్క టీవీ ఓఎస్లో కూడా వాళ్ళు కొత్త న్యూ ఫీచర్లు యాడ్ చేయాలి, కొత్త న్యూ వర్షన్స్ కూడా యాడ్ చేయాలి నేనైతే అనుకుంటున్నాను. మరి ఏమో చూద్దాం, మరి ముందు ఎలాగైతే చేస్తే బాగుంటుంది నా యొక్క ఒపీనియన్. కొత్త న్యూ ఫీచర్స్ తోటి అలాగే కంపెనీలు కూడా 1GB 2GB 3GB కాకుండా మనకు కూడా సేమ్ మొబైల్లో ఎలాగైతే ఉంటుందో 6GB 8GB 12GB ఇలా అయితే ఉంటుందో అలాగే ఇస్తే కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మొబైల్కి పెట్టే పైసలు కూడా టీవీకే అంతే ప్రైస్ కదా. సో అందుకనే మార్చాలైతే నేనైతే అంటున్నాను. మరి ఇవన్నీ మైనస్లు అయితే ఉన్నాయి కదా, ప్లస్ ఏమున్నాయి భయ్య అంటే ఉన్నాయి, ప్లస్లు కూడా అయితే ఉన్నాయి. సో మీరు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఎల్జీ టీవీ ఓఎస్ తోటి అండ్ సామ్సంగ్ టీవీ టైజన్ ఓఎస్ తోటి అయితే తీసుకొని అయితే వస్తుంది. వెళ్ళని అప్డేట్స్ అయితే కూడా ఇస్తూ ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి ఓన్ ఓఎస్ కాబట్టి అవే మనకు అప్డేట్స్ అయితే ఇస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి ఒక్కటి కూడా మనం ఈ యొక్క రెండు టీవీస్లో కూడా ఇన్స్టాలేషన్ చేసుకోలేం. లాట్స్ ఆఫ్ యాప్స్ మనం మొబైల్లో ఎలాంటి యాప్స్ అయితే యూజ్ చేస్తుంటామో మనకు టీవీ కూడా సింక్ అయితే కావాలి, టీవీ తోటి లింకప్ అయ్యి ఉండాలి. కాబట్టి గూగుల్ టీవీ అనేది ది బెస్ట్ అయితే అవుతుంది. ప్లస్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ చెప్పాను కదా, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఇక గూగుల్ టీవీలో అండ్ ఆండ్రాయిడ్ టీవీలో కూడా ఇన్స్టాల్ అయితే అవుతాయి. మీరు మొబైల్లో ఎలా ఇన్స్టాలేషన్ చేసుకుంటారు మనకు టీవీలో కూడా అలాగే ఇన్స్టాలేషన్ అవుతాయి. ఇలాంటి కొన్ని మంచి అడ్వాంటేజెస్ కూడా అయితే ఉన్నాయి. కానీ మెయిన్గా డిసడ్వాంటేజ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కానీ అవి టీవీ కంపెనీస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు అలాగే గూగుల్ ఇవైతే పట్టించుకోవాలి ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇలా మనకు ఈ యొక్క ఆండ్రాయిడ్ గూగుల్ టీవీ రెండు ఒకటే అండ్ అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగా మనకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది నేను అయితే చెప్పాలైతే అనుకున్నాను. ఒక వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా
ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరైతే తెలుసుకున్నారైతే నేనైతే అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి. మరి ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు వెళ్ళొస్తా. బాయ్ బాయ్.